అసలే కుర్రాళ్ళు కొత్త సంవత్సరం లాంటి ఈవెంట్ వస్తే మరింత రెచ్చిపోతారు. కానీ దేనికైనా లిమిట్ ఉంటుంది. సరదా శృతి మించితే, సంబరం హద్దులు దాటితే జరిగేది అరాచకమే. బెంగళూరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో అదే జరిగింది. ఫోటోలు బయటకొచ్చి బాధిత యువతులు నోరు విప్పాకే కాకిల సాక్షిగా సాగిన కీచక పర్వం వెలుగు చూస్తోంది. కార్పొరేట్ కంపెనీలు, ఐటీ సంస్థలతో ఆధునికతకు కేరాఫ్ గా నిలిచే నగరంలో న్యూ ఇయర్ వస్తే జోష్ ఓ రేంజ్ లో ఉంటుంది. సిటీ అంతా రోడ్ల మీదే ఉంటుంది. పబ్బుల్లో మ్యూజిక్ చిందులేస్తుంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు పార్టీ కల్చర్ కి పేరొందిన బెంగళూరు లాంటి నగరంలో అన్ని ప్రాంతాలు కిక్కిరిసిపోతాయి. చుక్కేసిన వాళ్లు, చాటుగా దొరికే డ్రగ్స్ మొత్తులో తూలిపోయేవాళ్లు, విషస్ వంకతో హద్దులు దాటేవాళ్లు, ఛాన్స్ దొరికితే రెచ్చిపోయేవాళ్లు అంతా రోడ్ల మీదే. అసలే మోడర్న్ సిటీ. పట్టుచీర కట్టుకుని నెత్తిన కొంగు కప్పుకుని కనిపించరు ఎవరు. కొందరు అమ్మాయిలు చుక్కేస్తారు, పబ్బుల్లో చిందులేస్తారు. బెంగళూరు లాంటి నగరంలో ఇలాంటివన్నీ కామన్. అబ్బాయిలు గొడవ చేస్తారనో, ఆట పట్టిస్తారనో ఇంటి పట్టునే ఎవరు ఉండిపోరు. ఆడ మగ తేడా లేకుండా అంతా ఎంజాయ్ మూడ్ లోనే ఉంటారు. 2017 సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు ఎప్పట్లాగే 31వ తేదీ రాత్రి బెంగళూరు సిటీ అర్ధరాత్రి కూడా పట్టపగలన్నట్లే ఉంది ఆ రోజు. అబ్బాయిలు అదుపు తప్పకుండా చూసేందుకు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో అపశృతులు దొరలకుండా చేసేందుకు పోలీసులు కూడా అదే డ్యూటీలో ఉన్నారు. ఇంకో పావుగంటలో న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పేందుకు అంతా ఎవరి స్టైల్లో వాళ్ళు రెడీగా ఉండగా ఆకతాయిలు రెచ్చిపోయారు. యువతులకు నరకం చూపించారు. పార్టీ హబ్ గా పేరున్న ఎన్జీ రోడ్, బ్రిగేడ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలు చిన్నవనుకున్నారే తప్ప 2 రోజులు గడిచాక గాని అసలు ఆ రోజు ఏం జరిగిందనే దానిపై క్లారిటీ రాలేదు. అంతా న్యూ ఇయర్ సంబరాల్లో మునిగిపోయిన సమయంలో పబ్లిక్ గానే రెచ్చిపోయారు ఆకతాయిలు. యువతుల్ని, మహిళల్ని కీచుకుల్లా వెంటాడారు. వేలాది మంది సాక్షిగా లైంగికంగా వేధించారు. అల్లరి శృతి మించి పోలీసుల లాఠీలకు కూడా భయపడకుండా ఆకతాయిలు రెచ్చిపోయారు. హ్యాపీ మూడ్ లో ఉన్న యువతులు నగర నడిబొడ్డున అందరి ముందు ఇలాంటి అరాచకాల్ని కల్లో కూడా ఊహించలేక రక్షించమంటూ రోడ్లపై పరుగులు పెట్టారు. బెంగళూరు నగరంలో దాదాపుగా అరగంట పాటు సాగింది కీచక పర్వం. కొందరు ఆకతాయిలు మహిళల్ని వెంటాడి వేధించడమే కాకుండా బౌద్ధిక దాడులకు కూడా దిగారు. ఓ అల్లరిముక్క ఈ అఘాయిత్యాలు మొదలు పెట్టగానే మరికొన్ని కోతుముక్కలు వారితో జత కలిశాయి. 1500 మంది పోలీసులు ఆ సమయంలో డ్యూటీలో ఉన్నా కంట్రోల్ చేయలేకపోయారు. ఆ రోజు బెంగళూరు సిటీలో జరిగిన దారుణాలపై 2 రోజుల తర్వాత ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో దేశవ్యాప్తంగా చర్చతో బెంగళూరు పరువు పోయినట్లయింది. పెగ్గు మీద పెగ్గు కొట్టారు, డ్రగ్స్ లో తూలుతో రోడ్డెక్కారు. ఆకతాయిల భరతం పట్టాల్సిన పోలీసులు అమ్మాయిలనే తప్పుపట్టారు. యువతుల్ని 100 మంది వేధిస్తుంటే అదుపు చేయలేక చేతులెత్తేసిన బెంగళూరు పోలీసుల నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్కృతి, సాంప్రదాయాలు, ఒంటి మీద డ్రస్సుల గురించి మాట్లాడి పుండు మీద కారం జల్లుతున్నారు ఇంకొందరు.
ఒంటరిగా యువతి దొరికితే వేధింపులు, ఆదమర్చి ఉంటే ఎత్తికెళ్లే అఘాయిత్యాలు స్వతంత్ర భారతంలో లెక్కలేనని. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరగలిగిన రోజే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని మహాత్ముడు చెప్పినా ఇప్పటికీ పట్టపగలు కూడా ఒంటరిగా బయటికెళ్లేందుకు భయపడాల్సిన పరిస్థితులున్నాయి. కానీ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే సంబరంలో ఎవరికీ ఎలాంటి భయాలు ఉండవు. ఆ ఆనంద క్షణాల్ని అనుభవించాలని, ఆ తీపి గుర్తుల్ని ఏడాది పొడవునా దాచుకోవాలనే అనుకుంటారంతా. అందులో స్నేహితులతోనూ, బంధుమిత్రులతోనూ, సహచరులతోనూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్పంచుకోవాలనే ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఆ జోష్లో ఓ స్థాయి వరకు అల్లరిని ఎవరైనా లైట్ గానే తీసుకుంటారు. కానీ బెంగళూరులో ఆ రోజు ఆకతాయిల ఆగడాలు అనేనే కావు. తమకు తల్లి చెల్లి ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి కనిపించిన ఆడవారినల్లా మృగాల్లా వేటాడాయి అల్లరి మొక్కలు. చూస్తుండగానే వారి సంఖ్య 10, 100కు చేరుకోవడంతో అంతా ప్రేక్షకుల్లా మారిపోయారు. వేలాది మంది చూస్తుండగా నడి రోడ్డుపై అమ్మాయిలు రక్షించమంటూ పరుగులు పెడుతుంటే అంతా చేష్టలుడికి చూశారు. కాపాడమంటూ పోలీసుల్ని వేడుకున్నా వాళ్లు చూసి చూడనట్లు ఊరుకున్నారనే విషయం బయటికి రావడంతో దేశమంతా ఆగ్రహావేశాలు పెళ్లిపుడుతున్నాయి. ముందు జాగ్రత్తగా భారీ ఎత్తున పోలీసుల్ని మోహరించినా ఆకతాయిల్ని అదుపు చేయలేకపోయారు. మద్యం మత్తులో ఆకతాయిలు బైకులతో మహిళల మీదకి దూసుకొచ్చినా అడిగిన వారు లేరు. మహిళల్ని తాకటం, కామెంట్స్ తో వేధించడమే కాదు, ఓ దశలో లైంగిక దాడులకి పాల్పడతారేమోనని బాధితులు భయాందోళనకు గురయ్యేలా పరిస్థితి అదుపు తప్పింది. 25 మంది చుట్టూ గుమిగూడి వేధిస్తుంటే 2 యువతులు భయంతో వణికిపోయారు. ఒక మహిళా ఎస్ఐ సకాలంలో అక్కడికి చేరుకోవడంతో వారు బయటపడ్డారు. ఇద్దరు యువతుల బట్టలు చించేసి లైంగిక దాడికి ప్రయత్నించిందో ఆకుతాయిల మూక. వారించిన మహిళా కానిస్టేబుల్ పైన దాడికి ప్రయత్నించారు. కొందరు పోలీసులు అటువైపు రావడంతో మిగిలిన వాళ్లొచ్చి తమ సహచరులను వెనక్కి తీసుకెళ్లారు. యువతుల్ని జుట్టుపట్టి ఈడుస్తూ నడిబజార్లో కీచక పర్వానికి తెగబడ్డారు కామాంతులు. భయంతో వణికిపోతూ మహిళలు ఏడుస్తుంటే పైశాచిక ఆనందాన్ని అనుభవించారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కొందరు యువతులు గాయపడ్డారు. ఒకరిద్దరైతే పక్కనున్న వారు ఎవరైనా ప్రతిఘటించే అవకాశమన్నా ఉండేది. వందలాది మంది ఉన్మాదం ఆవహించినట్లు ఊగిపోతుంటే ఈ దారుణ అనుభవాన్ని తలుచుకుని బాధితురాళ్లు ఇప్పటికీ వణికిపోతున్నారు. ఆకతాయిల్ని అదుపు చేయలేక చేతులెత్తేసిన ఖాకీలు 3 రోజులవుతున్నా ఇప్పటికీ ఒక్క కేసుని నమోదు చేయలేదు. బెంగళూరు దారుణంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండటంతో సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కేసులు నమోదు చేయాలనుకుంటోంది పోలీసు యంత్రాంగం. We take a lot of precautions. In fact, this year we have deployed more than 1,500 people. Many of them were in plain clothes. We were trying to regulate, police people were trying to regulate the crowd and things like that. But it's unfortunate things also like this has happened. And we had installed more than 25 cameras, CCTVs. We have, seen all those footages our officers have seen. We'll see who has done all these kind of things. Last 35 years I am seeing this is happening, not first time. Maybe this time it has been specifically pointed out of some incident which normally was not being done. But this type of thing have been going on for many years. And every year that on the eve of New Year, MG Road, Brigade Road crossings, a lot of police bandobast is there. Accordingly, this time also it would have been there. Same thing. Now, because it has been found that specific cases are reported in the media, we'll try to identify the culprits and take action. పోలీసులుంటారని, గట్టి బందోబస్తు ఉంటుందని భయపడాల్సిన పనిలేదనే ధైర్యంతోనే కొత్త సంవత్సరం వేడుకల్లో ఎవరైనా రోడ్ల మీదకొస్తారు. కానీ బెంగళూరు నగరంలో జరిగిన కీచక పర్వంతో పోలీసు యంత్రాంగంపైనే సామాన్యులకు నమ్మకం పోయింది. హద్దులు దాటింది కాక తప్పంతా పార్టీకొచ్చిన యువతులదేనంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు కొందరు పోకిరీలు.
వాళ్ళకంటే విలువలు లేవనుకోవచ్చు. పోలీసు యంత్రాంగం వైఫల్యంపై పోస్టుమార్టం చేసి ఇబ్బంది పడ్డ మహిళలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి సంస్కృతి సంప్రదాయాల గురించి కర్ణాటక హోంమంత్రి లెక్చర్లు ఇస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతి పెచ్చిమీరడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని సెలవిచ్చారు ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర. వస్త్రధారణ మీద మంత్రి వ్యాఖ్యలపై మండిపడుతోంది మహిళా లోకం. You should also understand that the entire culture of celebration of the New Year has changed over the years. So we need to, regulate how we do it, how we can actually, try and organize these kind of things. There were 1,500 policemen and women. They were trying to, make the whole thing peaceful. And in fact, we had sensitized police dogs, we had sensitized all the other units of the police force so that no untoward incident happened. So, one or two incidents, yes, I agree, it is not good, but definitely we will look into this and see that it doesn't repeat anymore. కర్ణాటక హోంమంత్రి స్పందనపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రిజిజు కూడా పరమేశ్వరి వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యమని అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశమంతా బెంగళూరు సంఘటన చర్చనీయాంశం కావడంతో డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాల్లో పడింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. కొందరినైనా అరెస్ట్ చేసి ఆగ్రహాన్ని చల్లార్చాలనుకుంటోంది. మంగళూరు పబ్ సంఘటన నుంచి మొదలుకొని స్కూళ్లలో చిన్నారులపై అఘాత్యాల దాకా బెంగళూరు కూడా డేంజర్ సిటీగా మారిపోయింది. ఆడది కనిపిస్తే కాట్ల కుక్కల ఎగబడే ఆటవిక సంస్కృతి సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మృగాళ్ల మైండ్ సెట్ మారదా? ఆడవాళ్లపై అఘాయిత్యాలతో తరచూ తలదించుకోవాల్సిందేనా? ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేయడానికి నిర్మానుష్య ప్రాంతంలో జరగలేదా సంఘటన? తమనెవరూ ఏమీ చేయలేరన్నట్లే రెచ్చిపోయారా ఆకతాయిలు? 4-5 గట్టిగా ఉతుకుంటే మిగిలిన వాళ్ళు కంట్రోల్ అయ్యేవాళ్లేమో. కానీ పోలీసులు ఉదాసీనంగా ఉన్నారు. ఆ రోజు పోలీసుల నిర్వాకంతోనే ఆకతాయిలు అంతలా చెలరేగిపోయారంటున్నారు బాధితులు. ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుని సోషల్ మీడియాలో కొందరు తమ అనుభవాల్ని ఏకరేవు పెడుతున్నారు. ఢిల్లీ కంటే బెంగళూరు ఏ విధంగానూ సురక్షితంగా లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు అంత పెద్ద ఎత్తున జనం గుమిగూడినప్పుడు కొందరు అదుపు తప్పే అవకాశం ఉందని అంచనా వేయలేకపోయారు పోలీసులు. ఆ రోజుని హారర్ నైట్ గా కొందరు చెప్తున్నారంటే అల్లరి మొక్కల ఆగడాలు ఎంతగా శృతిమించాయో అర్థమవుతోంది. అప్పటిదాకా ఆనందంగా ఉన్నవారంతా క్షేమంగా బయటపడితే చాలని పరుగులు పెట్టారు. కొందరు మహిళా పోలీసుల్ని గట్టిగా పట్టుకుని రోధించారు. అదిలించటం తప్ప పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడంతో ఆకతాయిలకి అడ్డు అదుపు లేకుండా పోయిందనేది బాధితుల ఆరోపణ. ఎంజీ రోడ్తో పాటు చర్చ్ స్ట్రీట్, బ్రిగేడ్ రోడ్ ప్రాంతాల్లో అల్లరిముక్కలు మరింతగా రెచ్చిపోయి మహిళల్ని వెంటాడి వేధించాయి. ఒంటి మీద బట్టలు చించేందుకు తెగబడ్డాయి. కొత్త సంవత్సరం వస్తే బెంగళూరు రోడ్లు ఎలా ఉంటాయో సంవత్సరాలుగా పోలీసులు చూస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ ని దారిలో పెట్టడంలో చేతులెత్తేసిన పోలీసులు కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు వచ్చిన మహిళలకు రక్షణ కూడా కల్పించలేకపోయారు. చదువు సంధ్య లేని వాళ్ళు సభ్య సమాజానికి దూరంగా బతికే అనాగరికులో కాదు, అంతా నవనాగరికులమంటూ పబ్బుల్లో చిందులేసేవాళ్లే, ఉద్యోగాలు చేసుకునేవాళ్లే, చదువుకున్నవాళ్లే. కానీ మగవాళ్లమనే అహంకారంతో మృగాళ్లా మారిపోయారు. సంస్కారాన్ని మరిచారు. సభ్య సమాజానికి తలవంపులు తెచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సెలబ్రేషన్స్ కోసం రోడ్డు మీదకి రావాలంటే భయపడే వాతావరణాన్ని సృష్టించి గార్డెన్ సిటీని డేంజరస్ సిటీగా మార్చేశారు.
ఇలాంటి సామూహిక ఉన్మాదం ఇదే తొలిసారైనా బెంగళూరులో లైంగిక వేధింపులు అంతకంతకు పెచ్చిమీరుతున్నాయి. 2014లో 690 కేసులు నమోదయ్యాయి. 2015లో 714 లైంగిక వేధింపులు నమోదైతే 2016లో వాటి సంఖ్య 756కు పెరిగింది. 100 కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. సంస్కృతిలో ఇలాంటివి అనివార్యమని కొందరు సమర్థించుకోవచ్చు, కానీ ప్రతి చోట ఆకతాయిలు రెచ్చిపోతూనే ఉన్నారు. మాల్స్ కి వెళ్లినా, షేర్ ఆటోలు ఎక్కినా, సిటీ బస్ ఎక్కినా చూపులతో చేష్టలతో వేధించేవాళ్లు అడుగడుగునా ప్రత్యక్షమవుతున్నారు. ఒంటరిగా కనిపిస్తే వేధింపులు, జంటగా కనిపిస్తే దాళ్లు. టైం బ్యాడ్ అయినప్పుడు కొందరు ఆకతాయిలు చెంపదెబ్బలు తింటున్నా మిగిలిన సమయాల్లో ఈ దేశంలో వేధింపులు తప్పవని ఆడవాళ్లు సర్దుకుపోతున్నారు. ఆకాశంలో సగం అన్నింటా సగమని జబ్బలు చర్చుకుంటే సరిపోదు. చట్టాల కార్లు పదునెక్కించడం కాదు, ముందు మన మైండ్ సెట్ మారాలి. అది మారినంత కాలం బెంగళూరు లాంటి సంఘటనలు దేశంలో ఏదో ఒక చోట రిపీట్ అవుతూనే ఉంటాయి.